కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మాన్యం ధీరుడు సక్సెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కే బీచ్లో కిడ్నీల ఆరోగ్యంపై చెన్నై సైకత కళాకారుడు గజేంద్రనన్ రూపొందించిన కిడ్నీ సైకత శిల్పాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహంలో రక్తాన్ని శుభ్రపరిచే కిడ్నీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మన దేహంలో వ్యర్థాలను శుద్ధి చేసి అతి ముఖ్యమైన విధిని కిడ్నీ నిర్వహిస్తుందని చెప్పారు. అతి ముఖ్యమైన కిడ్నీలను అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. దీనికోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ పన్ను ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది ఊడిపోయాక మాత్రమే దాని విలువ తెలుస్తుందన్న సామెత తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఉందన్నారు. ఇదే విధంగా కిడ్నీలు బాగా పనిచేసిన అన్ని రోజులు ఆరోగ్యం బాగానే ఉంటుందన్నారు. అవి చెడిపోతేనే వాటి విలువ తెలుస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కిడ్నీల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. And so enthusiastically, and your presence and engagement have truly made this event a successful one. A special thanks to all the organizing committee who have worked tirelessly behind the scenes to ensure everything went smoothly. Thank you so much. Thank you everyone. Thank you generosity and commitment. This event would not have been possible. A big thanks to all the attendees. Thank you for your participation. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో మనం అవేర్నెస్ కార్యక్రమం జరుపుతున్నాము. ఈసారి థీమ్ ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా వారొక కిడ్నీ హెల్త్ని ఎప్పటికెప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ అబవ్ 40 years అండ్ వాళ్ళకు ముందుగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఈ విధమైన ప్రీ డిస్పోజిషన్స్ ఉంటే వారు అందరూ కూడా రెగ్యులర్గా కిడ్నీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ దానాలు పెరగాలి. ఎవరు క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో ఆర్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజెస్తో సఫర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు విమ్స్ డైరెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారు, అదేవిధంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, ఏఎంసీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న చాలా హాస్పిటల్స్ దీంట్లో మాతో అనుసంధానం అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ ఆఫ్ ద హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. ప్రధానంగా ప్రజల మధ్యలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఒక పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ముందుకు వచ్చి వాళ్ళ అవయవాలు దానం చేస్తే ఇంకా ఎక్కువ మందిని మనము రక్షించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆర్గన్ డొనేషన్ మీద కూడా ప్రత్యేకంగా మనం శ్రద్ధ పెడుతున్నాము. జీవన్ దాన్ ద్వారా మన రాష్ట్రంలో గత సంవత్సరం 210 దానాలు మనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 54 ట్రాన్స్ప్లాంట్ చేసాము. గత సంవత్సరం కన్నా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. మన దగ్గర సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రజలు మనసులో మార్పు వస్తే డెఫినెట్గా ఇంకా చాలామందిని మనం బతికించవచ్చు అనేది గట్టిగా నమ్ముతున్నాము. ఆ మెసేజ్ ప్రతి ఒక్క పౌరుడు అర్థం చేసుకోవాలి. మన ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని, అదేవిధంగా అవయవదానానికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో ఈ స్టాండర్డ్ ఇనాగ్రేట్ చేయడం అది చాలా
హర్షణీయం. ఎందుకంటే కిడ్నీ ఆరోగ్యం గురించి చాలామంది పట్టించుకోవడం. మన అందరికీ తెలుసు, మన ప్రతి వ్యక్తికి 2 కిడ్నీస్ ఉంటాయి. ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు పెరుగుతున్న హైపర్ టెన్షన్, పెరుగుతున్న డయాబెటీస్ మెలైటస్, ఈ 2 లైఫ్ స్టైల్ డిజీజెస్ వల్ల కిడ్నీస్ పాడైపోతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ రినల్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ చాలా చోట్ల మనకు ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ బాగా పెరిగిపోయింది. ముఖ్యమైన కారణం వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మెలైటస్. అందుకే మన కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మన బీపీ అదుపులో ఉండాలి, బ్లడ్ ప్రెషర్, సిమిలర్లీ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి. అదే మాదిరిగా కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం రెగ్యులర్గా సఫిషియంట్ క్వాంటిటీ మంచినీళ్ళు త్రాగాలి. యూరినేషన్కి హార్ట్ వస్తే వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం అది హార్ట్ సప్రెస్ చేస్తే బ్యాక్ ప్రెషర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. అది కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉంటే మీకు కూడా ఇది జెనెటిక్ కారణాల వల్ల కూడా కిడ్నీస్ పాడవుతాయి. సో రెగ్యులర్గా కిడ్నీ చెక్ చేయడం చాలా అవసరం. నేను పుట్టాను బెంగాల్లో. అక్కడ ఒక సామెత ఉంది, మీకు పన్ను ఉన్నప్పుడు పన్ను ఎంత విలువైనది మీకు అర్థం ఉండదు, పన్ను పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎంత విలువైనది. అదే మాదిరిగా మీ కిడ్నీస్ ఎంత విలువైన ఆర్గన్స్ మనకు ఎప్పుడు తెలియదు. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మనం రిగ్రెట్ చేస్తూ ఉంటాం, కానీ దాట్ విల్ బి టూ లేట్. అందుకే దయచేసి వైజాగ్లో ఉన్న ప్రతి పౌరులు అందరూ కిడ్నీ ఆరోగ్యంగా పెడతామని ఈరోజు ప్రమాణం తీసుకోండి. కిడ్నీ ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోండి. అప్పుడు మీ అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈ రోజు విడుదల అయింది. దీని సందర్భంగా విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్వీవీ మూవీస్ బ్యానర్ పై ఆర్వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సక్సెస్ పొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతోంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే సినీ హబ్గా విశాఖను మారుస్తామని, దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని, అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్వీవీ సత్యనారాయణని ఎంతగానో కొనియాడి, ఇలాంటి చిత్రాలు ప్రస్తుతం జనాలకి ఎంతైనా ఉపయోగకరమని, ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు. అనంతరం నిర్మాత హీరో ఆర్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం కత్తి యుద్ధం విలువ విద్యలో శిక్షణ తీసుకున్నానని, ట్రెడిషనర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ కావడంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అదే సంస్థతో ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. గ్యాదర్ అవడానికి, ఒక మంచి విషయం గురించి మాట్లాడుకోవడానికి కళాకారులందరికీ ఎప్పుడు దగ్గరగా ఉండేటటువంటి లీడర్ రామమూర్తి వారి యొక్క స్కిల్ని ఉపయోగించి ఇంత మంచి చిత్రాన్ని పాల్గొన్న పెద్దలందరికీ చప్పట్లు. ఓకే, అలానే సింహాచలం కార్పొరేటర్ నరసింహ గారిని కూడా సన్మానం అందుకోవస్తుందిగా కోరుతున్నాం. రండి సార్.
ఇదే అందరికి రెస్ట్ ఇచ్చాం మీకు. భాస్కర్ బాబు గారు రండి. భాస్కర్ బాబు గారు మూవీ గురించి ఒక 2-3 నిమిషాలు చూపించారు. అలాగే ప్రత్యేకంగా తను పాడిన ఒక పాట కూడా, నమోస్తుతే భారతమాత అనే పాట ఆయన పాడిన విధానం, వాయిస్ ఇది కూడా వినటం జరిగింది. అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ గారితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను, సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ది ఎంత పెట్టామంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే తను అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయటం అనేది అది చాలా చాలా అభినందనీయం. అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో దట్టు అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం, ఈ రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు. మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ వియ్యంకుడు రంగారావు గారు చాలా వివరంగానే చెప్పారు. అంటే వాళ్ళ వియ్యంకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాన్నిహిత్యం. ఇందాక రంగారావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా, నేను మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎక్కడ ఏ ప్రోగ్రాం అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని. అలాగే ఇక సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తులాళ్ళు, మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా వియ్యంకులు అయ్యారు. అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది. మరి మన్యంధీరుడు సినిమా 2-3 నిమిషాల్లో మనకు అర్థమవుతుంది. మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం, దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ, లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ, మిగతా సన్నివేశాలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆయన తీసిన తీరు, నటించిన తీరు నిజంగా అభినందనీయం. మరి తనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తీయడానికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం, నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం ఉండటం చాలా అరుదు. అటువంటి అన్నీ కూడా సత్యనారాయణ గారిలో ఉన్నాయి. తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకించి మా సోదరులు రాణమూర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు. సినిమా పరిశ్రమ, స్థానిక కళాకారులు, ఇక్కడున్న అంశాల గురించి కూడా. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఒక మంచి వేదిక, నా గతంలో కూడా నాకు ఉండేది, ఎట్లయితే హైదరాబాద్లో రవీంద్ర భారతి లాంటి ఒక ఆడిటోరియం లాంటిది మనకి ఇక్కడ ఉండాలని చెప్పని, దానికి నేను ఎంబీపీ కాలనీలో ఒక ఫౌండేషన్ కూడా వేసి వర్క్ స్టార్ట్ చేసేలోపు ఆ ఎలక్షన్ కోడ్ రావడంతో అది ఆగిపోయింది. తర్వాత 5 ఏళ్ళు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. నేను మీకు ఈ వేదిక ద్వారా ఒకటే అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను, తప్పకుండా విశాఖపట్నంలో ఏదైతే కళాకారులు, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఆర్టిస్టులు, వాళ్ళకు సంబంధించి ఈ ఏదైనా ప్రదర్శనలు కానీ లేకపోతే షోస్ కానీ వాటికి సంబంధించి ఒక వేదిక అనేది రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో తప్పకుండా క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే మరి నాకు అది అనుకోకుండా అయిందో లేకపోతే ఎట్లా తెలియదు కానీ మొట్టమొదటి నుంచి కూడా సినిమా పరిస్థితితో నాకు కొంచెం విస్తృత సంబంధాలు, ప్రత్యేకించి చిరంజీవి గారితో ఉన్న సాన్నిధ్యాలు కావచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎవరు విశాఖపట్నం వచ్చినా లేకపోతే మేము హైదరాబాద్ ఏదైనా ఈవినింగ్స్ కలుసుకుంటున్నా కూడా ఎక్కువ మంది సినిమా వాళ్ళతో నాకు అనుభవం ఉంది. అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఇందాక మన యాదకుమార్ కానీ లేకపోతే ఆదినారాయణ కానీ మిగతా కొంతమంది స్థానికంగా చెప్పినట్టు, ప్రత్యేకించి రావణమూర్తి గారు కూడా చెప్పారు, ఇక్కడ కళాకారులకి కొరత లేదు. ఇక్కడ సీనరీస్కి ముఖ్యంగా మంచి చక్కటి బీచ్, ఓ పక్క మంచి గ్రామీణ వాతావరణం, మంచి కళ్ళు విందు చేసే ఏజెన్సీ ప్రాంతం, ఒక పక్క స్టీల్ ప్లాంట్ లాంటి పోర్ట్ లాంటి పారిశ్రామిక ప్రాంతం, ఇట్లా మంచి కొండలు, ఇట్లా అన్నీ కలిసి షూటింగ్ ఒక బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. అంతేకాదు విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్ కూడా. గతంలో బాలచంద్ర కావచ్చు, భారతిరాజు గారు కావచ్చు, రాఘవేంద్ర గారు కావచ్చు, జంజాల్ గారు కావచ్చు, ఎవరైనా డైరెక్టర్లు విశాఖపట్నంలో సినిమా తీస్తే
ఆ సినిమా హిట్ అవుతున్న ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. అటువంటి సెంటిమెంట్ ఉన్న విశాఖపట్నం ఇది భవిష్యత్తులో ఈ సినిమాలకు సంబంధించి ఒక మంచి హబ్ కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి ఏం చేయాలో మీ అందరితో కూడా మాట్లాడి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే మనకి సత్యానంద్ గారు లాంటి డైరెక్టర్ ఇక్కడ, ఎందుకంటే ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన వ్యక్తి, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మన గతంలో ఏదో దేవదాస్ కరకాల్ గారి ఇన్స్టిట్యూటు, లేకపోతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూటు, ఇట్లా కొన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అటువంటిది ఏదైనా విశాఖపట్నంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కళాకారులకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కొంచెం పాలిష్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైన టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా, మంచి సినీ దీనికి సంబంధించిన వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది. నేను దాన్ని కూడా ఇనిషియేట్ తీసుకొని వైజాగ్లో ఒక మంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఈ ఎంతోమందికి అది ఒక ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కింద ఉండటం కోసం కూడా చర్యలు తీసుకుందామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మన్యంధీరుడు అల్లూరు సీతారామరాజు ఏదైతే ఆయన జన్మించిన స్థలం ఉందో పాండ్రంగి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం, అక్కడ శాసనసభ్యుడిగా నేను ఉంటాం. మరి దానికి సంబంధించిన సినిమా కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం. ఈ సినిమా అమెజాన్లో కూడా మన్ననలు పొందాలి, ఎక్కువ విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సత్యనారాయణ గారికి వాళ్ళ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చక్కటి పర్ఫార్మెన్స్, బ్రహ్మాండంగా నిర్మాణ వాల్యూస్ తోటి సినిమా తీశారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయాలి అని మరొకసారి కోరుకుంటూ, ఈ సినిమా కమర్షియల్గా లాభం నష్టం నాకు తెలియదు, కానీ పేరు వైజ్ మాత్రం చక్కగా మంచి పేరు, మంచి సినిమా తీశాడు, చక్కగా చేశారు అనే ఒక పేరు మాత్రం తనకి వచ్చింది. దానికి ఒక మిత్రుడిగా, మరి ఫ్యామిలీ మెంబర్గా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. 5 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటే అది వేయడం జరిగింది. దానికి ఆదరణ రావడంతో చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఎవరో అంటే అలా సినిమా అయిపోయింది అనుకోకుండా. సో ఈ సినిమాలో అంటే నాకున్న బడ్జెట్ మేరకు ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఏబిసిడీలు కూడా తెలియదు సినిమా గురించి. స్టార్టింగ్ మిత్రుల సహకారంతో కళా వేదికల మీద ఉన్నాను కాబట్టి మిగతా రంగాల్లో ఉన్న కళాకారులందరూ ఫ్రెండ్స్ అవడంతో నటీనటులందరూ కూడా నాకు కొంతమంది నా పాటలు ఇష్టపడి మీకు నేను వాలంటరీగానే మీతో యాక్ట్ చేద్దామని జరగడంతో నిజంగా కొంచెం బడ్జెట్ తక్కువలో అవడం జరిగింది. అందరూ నాకు వాలంటరీగా చేసినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే టెక్నికల్ టీం కూడా చాలా తక్కువగా చేశారు అందరూ కూడా. ముఖ్యంగా ఈ సినిమా తీయడం ఒక కొంత అయితే దీన్ని నడిపించినటువంటి మా ఆదినారాయణ గారు, నిజంగా ఆయన మూలంగా సినిమా చక్కగా రిలీజ్ అయింది. ఈరోజు అమెజాన్కి రావడానికి కూడా చాలా దోహదపడినటువంటి ఒక మహా వ్యక్తి ఆయన. స్వతహాగా సివిల్ ఇంజనీర్ అండ్ ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి ఒక డిసిప్లిన్డ్ మాస్టర్. ఆయన చాలా పంక్చువల్గా ఉంటారు. ఎక్కడైనా టైమింగ్లో చిన్న తేడా వచ్చిన నన్నే ఒప్పుకునేవారు కాదు. నన్ను నడిపించారు నిజంగా. సినిమా అయిన తర్వాత చాలా తప్పులుంటే కరెక్ట్ చేసి నడిపించినటువంటి మహానుభావులు. అయితే ఈ సినిమా తీసిన తర్వాత అంటే తీయాలని అనిపించడానికి ముందు నేచురల్గా చేయాలని నాకు అనిపించి ఒక 2 సంవత్సరాలు, ఇంతకుముందు నా ఆకారం వేరేగా ఉండేది, మీ అందరూ తెలుసు, ఇంత గడ్డం ఎన్ని పెంచుకొని జుట్టు పెంచి చేసి నేచురల్గా నాకు వచ్చినటువంటి కళల్లో చిన్నప్పుడు నేర్చుకున్న కత్తి యుద్ధం, అలాగే హాబీగా గుర్రపు స్వారీ, ఇవన్నీ కూడా సినిమాలో క్రోడీకరించడం జరిగింది. సినిమా తీయడానికి అసలు నాకు ఇష్టం అంటే అల్లూరి సీతారామరాజు గారు అంటే దేశ నాయకులు అందరిలోకెల్లా ఆయన, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి ఆ క్యారెక్టర్లో నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. గాంధీ గారు అన్నా చాలా ఇష్టమే. అయితే వాళ్ళని ఎక్కువగా లైక్ చేసేవాడిని. ఆ దీని మీద నాకు కూడా తీయాలనిపించి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాకి సహకరించినటువంటి నాతోటి సాటి కళాకారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇందులో ఉన్న పాటను ఈరోజు పాడుతా తీయగా ఇలాంటి వేదికలన్నిటి మీద కూడా మన యొక్క సెలబ్రిటీ సింగర్స్ అందరూ పాడుతున్నారు. వివిధ స్కూల్స్లో స్వాతంత్ర దినోత్సవానికి రకరకాల అట్లా టీచర్స్ అందరూ పిల్లలతో పాడించి నాకు వీడియోలు పంపిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా స్కూల్స్ నుంచి కొన్ని 100 వీడియోలు వచ్చినాయి ఇప్పటికీ. మొన్న ఇండిపెండెన్స్ డేకి అయితే చాలా స్కూల్స్లో పాడించి కాంపిటీషన్స్ పెట్టి, అంటే ఈ పాటలో యాద్ కుమార్ గారి స్కూల్లో కూడా, అలాగే అన్ని స్కూల్స్లో కూడా. అయితే ఇందులో ఉన్నటువంటి నేను ఈ పాటని 100 సంవత్సరాల క్రితాన సీతారామరాజు గారు వాడినటువంటి భాష చాలా అద్భుతంగా స్వచ్ఛమైన తెలుగు ఉండేది, ప్యూర్ తెలుగు. ఆయన మాట్లాడినది ఎలా ఉంటుందో, ఆయనే పాట పాడితే ఎలా ఉంటుంది అని ఊహించి లేహ్ లదాఖ్ అండ్
కులు మనాలి ప్రాంతంకి వెళ్ళి అక్కడ మన భారతదేశం అందాలు అక్కడ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఆ మంచు శిఖరాల మధ్యలో చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నేను చిన్నప్పుడు సాంస్క్రిట్ స్టూడెంట్, నాకు ఈ గ్రాంధిక భాష అంటే చాలా ఇష్టం. సో ఆ భాషలో ఉండాలి అని అనుకున్న సమయంలో నాకు తుమ్మల శివాజీ గారు, ఎక్కడున్నారండి తుమ్మల శివాజీ గారు, ఆయనండి రైటర్ గారు, మహానుభావులు నిజంగా. ఆయన టీచర్గా వర్క్ చేస్తూ చాలా మంచి పేరున్న ఆయన, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు, ఆయన మంచి కళాకారుడు కూడా. అయితే ఇందులో ఈ పాటను నాకు ఈ రకంగా కావాలండి అని అంటే ఆయన ఇంటర్మీడియట్లో ఎప్పుడూ ఈ పాట రాసుకున్నారంటండి. రాసుకుని ఆ పాటను సినిమాకే ఇద్దామని అనుకుని మామూలుగా ఉంచితే బాలసుబ్రహ్మణ్యం గారికి అందించిన సమయంలో అక్కడ దాకా వెళ్ళి ఆయన పాపం పరంపదించడంతో అది నా వరకు వచ్చింది. నేను పాడి చేయడం జరిగింది. సంపన్మయ రత్నగర్భ సకల ఖనిజ కలిత సాంపరాయ జయ విదగ్ధ జీవనదీ భరిత సంప్రదాయ సద్వరేణ్య విశ్వోన్నత చరిత గుంపిత సాహిత్య రుచిత స్వేచ్ఛాయుత సరిత నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత. వైతాళికుల గళంలో ప్రాతకాల సమయంలో పొందేటువంటి ఓహ మహాభారతమాత నీకు నా నమసమాంజలుడు అనేటువంటి ఈ ఆధునిక యుగంలో ఈ యువతరానికి ఒక మంచి పాటని అందించినటువంటి తుమ్మల శివాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియదు. పాడే అదృష్టం నాకు కలిగింది. ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా గంటా శ్రీనివాసరావు గారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి. చాలాసార్లు మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అది రావడానికి వచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాల మూలంగా ఎప్పుడూ కుదరలేదు. ఇప్పుడు వచ్చినందుకు నాకు ఈ సినిమా సంపూర్ణమైందని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ రోజున చాలా సహకరించారు నాకు, ముందుగా నాకు అన్ని విషయాల్లో కూడా మా గంటా శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పాటలను విదేశాల్లో కూడా మన ప్రవాస భారతీయుల ముందు పాట పాడుతుంటే వాళ్ళు తిరిగి ఎప్పుడు మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ వెళ్ళి అక్కడ పాటలు పాడుతున్నా ఆ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మాన్యం ధీరుడు సక్సెస్ మీట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.